అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్‌కి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, పెదవులకు మధురమైనది, హృదయానికి ఉల్లాసాన్నిచ్చేది, అమ్మ ప్రేమను అన్ని వేళలా గుర్తు చేసేది, ఆపదలో ధైర్యాన్నిచ్చేది, అహర్నిశలు మన జీవితంలో తోడుండేది, అదే మన అమ్మ భాష. కమ్మనైన భాష, మృదు మధురమైన భాష, మన మాతృభాష. అదే మన తెలుగు భాష. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. వ్యావహారిక భాషోద్యమ రూపకర్త గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. భాషని అతి సామాన్యుడికి కూడా చేరువయ్యేలా చేసి సఫలీకృతులైనటువంటి ఆ మహనీయుని జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని గురించి మనం చాలా మాట్లాడుకుంటాం, వేదికల మీద మాట్లాడుకుంటాం, అనేక కార్యక్రమాలు, పిల్లల చేత 4 మాటలు మాట్లాడిస్తాం, నాటకాలు వేయిస్తాం, అష్టావధానాలు చేయించుకుంటాం, ప్రముఖులందరూ మాట్లాడతారు. కానీ మళ్ళీ 30వ తారీఖు నుంచి మళ్ళీ సంవత్సరం వరకు కూడా తెలుగు భాష గురించి అసలు మాట్లాడుకోం. తెలుగు భాష మాట్లాడితే పిల్లల్ని కొడతాం. ఎందుకని? వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు కదా, ఆంగ్లమే మాట్లాడాలి అని. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ మన తెలుగు భాష ఉంది. యునెస్కో తేల్చి చెప్పింది, అంతరించిపోయే భాషల సరసన తెలుగు భాష చేరడానికి సిద్ధంగా ఉంది అని. భాష ఎప్పుడైతే అంతరించిపోయిందో ఆ జాతి అంతరించిపోయినట్టే లెక్క. ఆ సంస్కృతి, ఆచార సంప్రదాయాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయి చేత ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమిటంటే, శుభాకాంక్షలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి, అలాగే ప్రపంచపు నలుమూలలా ఎక్కడున్న తెలుగు వారందరికీ కూడా తెలుగుని కాపాడుకునే బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలని, విద్యా విధానంలో తెలుగు భాషకి మరింత ప్రాధాన్యతనివ్వాలని కోరుకుంటూ, పంచరత్నాలు అనే పేరుతోటి తెలుగు భాషామ తల్లికి ఈ వీడియో ద్వారా నా తరపున, మీ తరపున, మనందరి తరపున నీరాజనాలు అర్పిస్తున్నాను. ఈ పద్యాలు రాసి పంపించిన వారు శ్రీ కాదంబరి కనకరాజు గారు, భాషా ప్రవీణ, తెలుగు పండిట్. ఆయన మా నాన్నగారు. ఆయన నేను అడిగాను, నాన్నగారు వీడియో ద్వారా నేను తెలుగు తల్లికి నీరాజనాలు అర్పించాలనుకుంటున్నాను అని అడిగితే, ఆయన పంచరత్నాలు అనే పేరుతోటి 5 సీస పద్యాలు రాసి పంపించారు. ఈ పద్యాలను మీ ముందు ఇస్తున్నాను, చక్కగా వినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంగ్ల మాధ్యమ ప్రభావంలో పడి పొడిగడుతున్నటువంటి తెలుగు భాషా జ్యోతిని ఆరిపోనివ్వకుండా మరింత దేదీప్యమానంగా వెలుగులీనేలా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆశిస్తూ, ఇప్పటి తరానికి పిల్లలందరికీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ ఇంటి దగ్గర చక్కగా తెలుగుని నేర్పించాలని నేటి తరం తల్లిదండ్రుల్ని కోరుతూ, ప్రాధేయపడుతూ, ఆశిస్తూ పంచరత్నాలనే పద్యాల ద్వారా ఆ తెలుగు తల్లికి నీరాజనాలు అర్పించుకుందాము. మొదటి పద్యం. నన్నయ్య గారింత చిన్ని పాపై పుట్టి సోమన్న ఒడియందు సుఖమునొంది తిక్కన్న ఎర్రన్న తిరుగా నడిపింప పోతన్న భక్తిలో మొలలాడి శ్రీనాథు వారింట సిరి సంపదల దోగి అష్టదిగ్గజములనాదరించి మొల్లయుల్లమ్మును పల్లవింపగజేసి జాషువా కలములో జాలువారి విశ్వనాథుని కల్ప వృక్షమునెక్కించి జంఝాల పాపయ్య జతలు బట్టి
నేటి కవివరులెందరో నిన్ను పొగడ భాషలందున లెస్సంచు పరిఢవిల్లు ఆంధ్ర భాషామ తల్లి కర్పించుచుంటి అందుకొను మమ్మ శతకోటి వందనములు. రెండవ పద్యం. మధ్యాక్కరలయందు మహముద్దుగానొప్పి చెంపకోత్పలముల సరముదాల్చి శార్దూలముల శక్తి సంతరించుకుబుట్టి మత్తే భగమనాన మత్తునుంది సీసమ్ములందున సిరిగంగి వెలుగొంది తేట గీతులయందు తేలితేలి ఆట వెలదులతో నాటల నాడుచు కందమ్మునందున విందుగొనుచు సామెతలతోడ జగతిని చక్కబరచి జానపదులింటి ముంగిట సంచరించు ఆంధ్ర భాషామ తల్లి కర్పించుచుంటి అందుకొను మమ్మ శతకోటి వందనములు. మూడవ పద్యం. గద్య కావ్యములందు ఘనతను వహించి గేయములను కర్ణపేయమగుచు శతక నీతులయందు శత విధముల నొప్పి కథలను కల్పించి కలతబాపి సంకీర్తనములందు చక్కందనమునొంది జాతీయములతోడ ఖ్యాతిగాంచి నోములన్ వ్రతముల నోలలాడించెడి పూర్వగాథలు చెప్పి ముక్తి నొసగి పలుకు పలుకున కలకండ పలుకులుండ తేనెలొలికించు మాటల తీపిగరపు ఆంధ్ర భాషామ తల్లి కర్పించుచుంటి అందుకొను మమ్మ శతకోటి వందనములు. నాలుగవ పద్యం. మన భాషకున్నట్టి మధురత రుచి చూడ అమృతం బదియేల నాశగొనగా తెలుగు భాషా కాంతి వెలుగొందనలు దిశల్ చీకట్లలో బడి చిందులేల రసరమ్యమైనట్టి రసజరి ముందుండ ఉప్పు నీరమునాను తిప్పలేల సొంపైన ఇంపైన శోభల వెదగల్లు తెలుగు నీకుండగా తెగులదేల శృతికి నింపుగా తీరిచి శృతుల గతుల రాగ తళమ్ములందున రహివహించు ఆంధ్ర భాషామ తల్లి కర్పించుచుంటి అందుకొను మమ్మ శతకోటి వందనములు. ఐదవ పద్యం. మాణిక్యరాసుల మకుటమ్ము ధరించి చెవుల కుండలములు చెలువు మీర కలువరేకుల బోలు కనులతో శోభిల్లి రతనాల హారాల రవళి చెలగి కేయూర కంకణాల్ కీలించి కేలులన్ బంగారు చెలమ్ము రంగులీన మువ్వల సవ్వడుల్ మురిపించి మరిపింప వయ్యారమున మధ్య ఊగులాడ రాజఠీవిని వెలుగొందు రాజహంస తెలుగు దీధితి తోడను వెలిగి వచ్చు ఆంధ్ర భాషామ తల్లి కర్పించుచుంటి అందుకొను మమ్మ శతకోటి వందనములు. ధన్యవాదాలు.